తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నువ్వు చేసిన పనికి ఆ ప్రొడ్యూసర్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు. నువ్వే నాకు ఆశాకిరణం అయినట్టు, నువ్వు లేకపోతే నాకు అవకాశాలే రానట్టు ఆఫీసులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తెలుసా. అసలు ఈరోజు ఇంటికి రాకుండా ఆఫీస్లోనే ఉండిపోదాం అనుకున్నాను, కానీ ఆ పల్లవే నీ గురించి ఆలోచించి పంపించింది. పల్లవి పంపించిందా? మరి మీరు? నా మనసులో నీ మీద కోపం తప్ప ఏం లేదు. చూసారా, మీ మనసులో కోపం ఉంటే ఎంత డిస్టర్బ్ అవుతున్నారో, మీ ఆలోచనలు ఎలా మారిపోతున్నాయో. నా పరిస్థితి కూడా ఇలాగే ఉందండి. కాకపోతే తేడా ఒక్కటే, మీది కోపం, నాది బాధ. ఏదైనా పని చేసేటప్పుడు మనసు పెట్టాలి అంటారు. మనసులో ఆలోచనలు పేరుకుపోయినప్పుడు చేసే పని మీద ఏకాగ్రత కుదరదండి. ఆ ఉద్దేశంతోనే పాట రాయలేను అన్నాను తప్ప మీ గురించి తప్పుగా ఆలోచించి కాదు. సరే రండి, భోజనం చేద్దాం. నాకేం వద్దు, నేనేం తినను. నా మీద కోపం భోజనం మీద చూపించొద్దండి. వద్దని చెప్పాను కదా. ఎందుకండి ఇంత కోపం? క్షమించమని అడుగుతున్నా మీ మనసు మారదా? మిమ్మల్ని బాధ పెట్టాలని కలలో కూడా అనుకోను, కానీ మీరు కారణం చెప్తున్నా సరే కనికరించకుండా ఏడిపిస్తున్నారు. రోజంతా ఆఫీస్లో పిచ్చోళ్లా కూర్చొని ఎవరైనా మహానుభావుడు కరుణిస్తాడని ఆశతో బతుకుతున్నాను. నువ్వే నాకు ఆశాకిరణం అయినట్టు, నువ్వు లేకపోతే నాకు అవకాశాలే రానట్టు ఆఫీసులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తెలుసా. అసలు ఈరోజు ఇంటికి రాకుండా ఆఫీస్లోనే ఉండిపోదాం అనుకున్నాను. సారీ. ఏమొద్దు, అనాల్సిన మాటలన్నీ అని వచ్చి సారీ చెప్తే అన్ని మాయమైపోతాయా? మర్చిపోగలనా? నేను కూడా ఏది మర్చిపోలేకపోతున్నాను. అవకాశాలు దూరం అవ్వడం, అందరూ తక్కువగా చూడటం, నా టాలెంట్ని గుర్తించకపోవడం, ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను. ఎవరి మీద కోపం చూపించాలో తెలియక కంట్రోల్ తప్పి అలా నీ మీద. ఐఎమ్ సారీ. ఇదంతా నా తప్పే, ఒప్పుకుంటున్నాను. నేనన్న ప్రతి మాటకి, నాకొచ్చిన పిచ్చి కోపానికి పెద్ద సారీ. నన్ను క్షమించు. ఇంకెప్పుడు నన్ను అలా తిట్టొద్దు. నేను స్వార్థంతో చేస్తున్నట్టు మాట్లాడొద్దు. అవన్నీ కోపంతో అన్న మాటలు షా. మొగుడు పెళ్ళాల మధ్య గొడవ అయితే ఆవేశంలో అరిచేవన్నీ అబద్ధాలే. భార్య అర్థం చేసుకోవాలి తప్ప యుద్ధం చేయకూడదు. ఈ మాటలు మాత్రం బాగా చెప్తారు.
కవయిత్రి గారి భర్తని. ఆ మాత్రం కళాపోషణ లేకపోతే ఎలా? సరే, ఇంకోసారి సారీ. నాకు సారీ వద్దు, ప్రేమ మాత్రమే చాలు. నాకు మాత్రం ప్రేమతో పాటు అన్నం కూడా కావాలి. ఆకలేస్తుంది. నేను పెట్టను. ఏ పనిష్మెంటా? అవును, మీరే ప్లేట్లో అన్నం పెట్టుకుని మీరు తింటూ నాకు తినిపించాలి. బాగుంది, అలాగే కానిద్దాం. మ్మ్. ఇంకా అక్కడే ఉన్నావే, రా. ఆ ఈ టాబ్లెట్స్ చూడు, ప్రిస్క్రైబ్ చేయని ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్లే అబార్షన్ అయిందని డాక్టర్ చెప్పారు. నీకు నా భార్య మీద కోపం ఉంటే ఇలా నా తీర్చుకునేది. నెలల నిండని పసిబిడ్డ మీద ఎలా పగ పెంచుకున్నావు? మొదటి నుండి ఇలాంటిదేదో జరుగుతుందని నీ గురించి మేఘన భయపడుతూనే ఉంది. ఆఖరికి అదే నిజం చేశావు. హారిక, భోజనం చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఆకలిగా లేదు. బుర్రలో ఆలోచనలు ఎక్కువై ఆకలిని చంపేశాయా? ఏం తినకపోతే నీరసం వస్తుంది తప్ప దేనికి సొల్యూషన్ దొరకదు. అరే, ఇలా తినకుండా ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఎందుకు తరుణ్ అంత కోపంగా మాట్లాడుతున్నావు? కోపం కాకపోతే నువ్వు చేస్తున్న పనులకి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోమంటావా? ప్లీజ్ తరుణ్, నా మనసేం బాగోలేదు. నువ్వు కోపడి మరింత బాధ పెట్టకు. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇలా ఒంటరిగా కూర్చుని ఆలోచించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు అని చెప్తున్నాను. నా నమ్మకాన్ని మనసులో పెట్టుకుని వాళ్ళన్న మాటలు మర్చిపోమని చెప్పాను. అయినా సరే ఇంకా ఇలా మూడాఫ్లో ఉంటే ఏం చేయాలి హారిక? ఒక భర్తగా నిన్నన్న ప్రతి మాట నన్నన్నట్టే. నీ మీద పడిన నిందలో నాకు కూడా భాగస్వామ్యం ఉన్నట్టే. నువ్వు నాకు సపోర్ట్ గా ఉన్నావు కదా, నేను కాదనడం లేదు. కానీ అక్క అబోర్షన్ కి కారణం నేను కాదని ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది? ఏ ఆధారం చూపిస్తే నా మీద నమ్మకం తిరిగి వస్తుంది? వాళ్లకు అర్థం కాదు. ఆధారం చూపినా నమ్మే స్థితిలో వాళ్ళు లేరు. దీనంతటికీ ఒకే ఒక సొల్యూషన్. మనం ఇక్కడ ఉండొద్దు. వీలైనంత త్వరగా బయటికి వెళ్ళిపోవాలి. నాన్నకి చెప్పకుండా కిరణ్ ఎలా వెళ్ళాడో మనం కూడా అదే చేద్దాం. నిన్ను ఓదార్చలేక, నీ బాధని తీర్చలేక నరకం కనిపిస్తుంది నాకు. డ్యూటీ మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. సిన్సియర్గా ఉండే నేను పిచ్చోళ్ళ ఏదేదో ఆలోచిస్తుంటే అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు హారిక. తరుణ్, హారిక, రేపు మార్నింగే ఇంట్లోంచి వెళ్ళిపోదాం. తరుణ్, వద్దు తరుణ్. అత్తయ్యకి తెలిస్తే బాధపడతారు. ఛ! ఎంత కోపం వస్తుందో తెలుసా? నువ్వేంటో నీ మెంటాలిటీ ఏంటో అర్థం కాక నిజంగానే పిచ్చెక్కేస్తుంది నాకు. తరుణ్ ప్లీజ్. నీకు ఉషకి అస్సలు తేడా లేదు. మిమ్మల్ని అత్తగారు ఎంత తిట్టినా, చీ కొట్టినా ఇంకా మా అత్త బంగారం, అహమే ఆవిడికి అలంకారం అంటూ భజన పాటలు పాడుతూ ఉంటారు. తరుణ్ ప్లీజ్ తరుణ్, నువ్వు కోప్పడకు. నాకు భయం వేస్తుంది.